పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాను ఏ తప్పు చేయలేదని, తనపై వ్యక్తిగత ద్వేషంతో కొన్ని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని తాడేపల్లిగూడెం ఉమ్మడి పట్టణ జనసేన పార్టీ కార్యదర్శి మద్దాల నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు తోటగోపి నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్దాల మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డ్యూమాంట్ ఐస్ క్రీం షాపులో ఐస్ క్రీం కొనడానికి వెళ్లానని, ఐస్ క్రీం తీసుకెళ్లడానికి క్యారీ బ్యాగ్ అడిగినప్పుడు స్వల్పవాదన జరిగిందని అన్నారు. ఆ సమయంలో ఎలాంటి ఘర్షణగాని, కొట్లాటగాని జరగలేదని తెలిపారు. అసలు ఏమీ జరగకుండా ఏదో జరిగిపోయినట్టు లేనిపోనివి సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన కార్యదర్శిగా ఉన్న కారణంగా తనపై ఏదో విధంగా బురద జల్లాలనే రాజకీయ దురుద్దేశంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయమైనప్పటికీ జనసేన నేతలు సమాధానం చెప్పాలంటూ రాజకీయం చేయటం తగదని ఆయన అన్నారు. ఈ విషయంలో తనకు జరిగిన పరువు నష్టంపై న్యాయ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎడ్లపల్లి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, డ్యూమాంట్ ఐస్ క్రీం షాపులో ఎటువంటి ఘర్షణ జరగలేదని వివరించారు. మన వరమహాలక్ష్మి పక్కన ఉన్న డుమర్ స్టోర్ ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్తే అక్కడ తీసుకున్నాను. ఎప్పుడు వీక్లీ 2 times తీసుకున్నా, రెగ్యులర్ కస్టమర్ తీసుకుంటే ఒక టైం తీసుకున్నా. అదేమైందంటే ట్యాప్ పక్కన పెట్టేసి ఇచ్చేది. నేను పని మీద వచ్చింది, దాన్ని తీసుకుంటే వెళ్తే ఒక కవర్ ఉన్నాను. కవర్ లేదంటే ఏదో కవర్ చూసుకుంటాను, నలిగిపోయిన ప్లాస్టిక్ కవర్ ఇచ్చి వాళ్ళు మీరు వీడియో చూసుకోవచ్చు, అది స్వస్థంగా ఉంది, ఇస్తే నాకు వద్దని బ్యాక్ ఇచ్చింది. అది ఇస్తామండి వాల్ కవర్ ఉంది అని చెప్పేసి అంటే ఇష్టమైతే తీసుకోలేదు, లేదని చెప్పి తీసుకున్నాను. లెక్కర్స్లో మాట్లాడితే దాని మీద నేను సీరియస్ అయ్యింది. సీరియస్ అయితే అలా అయ్యేది, మేము అయ్యి ట్యాగ్లు వేసుకున్నాం, అన్నీ అయ్యి ట్యాగ్లు వేసుకున్నాం, అంతా బాగానే ఉంది. దీనికి ఎలా పెట్టేది బురద ఎలా చేయలేదంటే ఒక కూటమిని, పార్టీని, జనసేనని మొత్తాన్ని కూడా లాగేసి నేనేదో రౌడిజం చేశానని, పొరదాకి రక్తాలు వచ్చేసినాయని, ఇంకోటి టౌన్ సెక్రటరీ అని చెప్పేసి అన్నాను జనసేన, ఇవన్నీ కూడా లాక్కొచ్చాయి. అందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే నా పర్సనల్ వ్యక్తిగత గొడవని పలానా చోట మనం ఒక వస్తువు పర్చేసింగ్ చేస్తాం, అది నచ్చలేదనుకో రిటర్న్ చేస్తాం, లేదు కదంటే అక్కడ డిస్కషన్ అవుతుంది. ఎవరికైనా అది మీకు ఎవరికైనా అవుతుంది. అదే జరిగింది. పార్టీతో సంబంధం లేదు, పార్టీ సంబంధాలకి పార్టీ మీద గొప్ప జిల్లాకి ఏమయ్యాన మాకు ఈ కూటమి ప్రభుత్వంలో గొప్ప ఏంటంటే ఏమయ్యానే ఒక జాతర సక్సెస్ఫుల్ అయిపోయింది, రోడ్డు సక్సెస్ఫుల్ అయిపోయినాయి, లైటింగ్ ఇవన్నీ కూడా పని సక్సెస్ అయింది. ఎలా బురద జల్లాలో తెలియక ఇవన్నీ కూడా పెట్టుకొచ్చి పార్టీలు అవుతున్నారు. ఏంటి దీనికి మా జనసేన కూటమి, మా అధ్యక్షుడు వాడు, మా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస గారు సమాధానం చెప్పాలండి. దేని చెప్పాలి సమాధానం? దేని చెప్పాలి సమాధానం అంటే వాళ్ళ సమాధానం చెప్పే స్థాయి మీద అని నేను ఉంటున్నాను. మిమ్మల్ని సోషల్ మీడియా అంటే ఎవరిని ఏదైనా పెట్టుకుంటారు. వాస్తవం ఇప్పుడు చూపించవచ్చు, నువ్వు పెడతావు తప్పేనే, నేను తప్పు చేసినా పెట్టు, నేను సమాధానం చెప్పాను. బహిరంగ సమాధానం చెప్తాను. లేని వీడియోస్ తీసి అందులో వీడియో క్లియర్గా ఉంది. నేను మళ్ళీ అనుసరణతో వెళ్ళానండి. 10 మంది అంతా అనుసరణ అంటారండి, సింగల్కి వెళ్ళి ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అనుసరణ అంటారు. ఏంటి నేను పిల్లలకి తీసుకెళ్ళానంటే ఆ టైం నేను ఎలా ఉంటే తీసుకెళ్తాను? మందు తాగేసి వచ్చి తాగేసి మొత్తం నడిచేవాడు ఎంత టోస్ట్ వేసేస్తే జనాలు మీ మాటలు చెప్తే నమ్మేసి స్థితిలో అయితే లేడు. ఏంటి దీనికైతే నేను బహిరంగాను చెప్తున్నాను, దీన్ని నిరూపించాను. ఆ వీడియో అందులో ఉన్న రికార్డ్ పిన్ టు పిన్ ఉంది. నేను వస్తా కదా జనసేన పేరు కానీ, నేను కూటమి నాయకుడినని ఇది కానీ ఎక్కడ ఎక్కానంటే కనుక మీరు ఏ చర్యలు తీసుకుని ఒప్పుకోండి. ఎప్పుడు కూడా వాస్తవాలు అయిపో మీరు అంతా చేసినా కానీ నేనేంటో ప్రతి ఒక్కరికి తెలుసు, మీరేంటో అది కూడా తెలుసు. మీడియా అంటే ఏంటి? ఉన్నట్టు చూపిస్తమే మీడియా, ఉన్నారు లేనట్టు పని నన్ను పని చేసి మీడియా అందరు. అది సోషల్ మీడియాలో జరిగేది పేటీఎం. అది మన పేటీఎమ్మా చెప్పండి, లేకపోతే ఇప్పుడు అలాగే చూసుకున్నాం. ఏంటి నేను దీనికోసం ఎంత దూరం వెళ్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, నా పక్కన ఏ మనిషి ఉన్నారు, ఆ రోజు ఏంటి తినమన్నారు, ఏం చెప్పినా కూడా తను చెప్తారు. మనతో ఐస్ క్రీమ్కి వెళ్ళడం జరిగింది. లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అసభ్యంగా మాట్లాడడం, కవర్ అడిగితే బాగా నలిగిపోయిన కవర్ ఒకటి తీసేవ్వడం. అలా కాదమ్మా, ఒక 20 రూపాయలు ఇస్తాం లేదా 10 రూపాయలు ఇస్తాం, మంచి కవర్ ఇది అని అడగడం జరిగిందన్న. జరిగితే ఇష్టమైతే తీసుకోండి లేదని చాలా అసభ్యంగా మాట్లాడాను. అప్పుడు నరసింహ గారు కొంచెం సీరియస్ అయితే మేము ఆపి అంటే వద్దులేండి కుర్రాడు సరిగ్గా మాట్లాడలేదని తీసుకొచ్చడం జరిగిందన్న. దాని గురించి చాలా రకాలుగా రాస్తున్నారు. అది నిజం తెలుసుకుని రాయమని కోరుకున్నాను. వీడియో నష్టం.